నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టే. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపైతే తిరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడమే కాకుండా ఈ విచారణకు ముగింపు పలికింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. వారు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసేహుల్తో కూడిన ధర్మాసనం మరోసారి ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలతో ఏకీభవించిన కోర్టు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేస్తూ కేసును క్లోజ్ చేసింది. ఇక ఇదొక చీకటి రోజుగా కేటీఆర్ అభివర్ణించారు. నైతికంగా కాంగ్రెస్కు విలువలు లేవని కేటీఆర్ మండిపడ్డారు. కడియం శ్రీహరి అయితే విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబితే తాను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళతానని ఆయన తీవ్రంగా సవాల్ కూడా విసిరారు. అసలు విలువలు అంటున్న రాజకీయ పార్టీలు అసలు ప్రజల యొక్క ఆకాంక్షలను పట్టించుకుంటున్నాయా? ఏ రాజకీయ పార్టీకి విలువలు ఉన్నాయి? న్యాయస్థానాలు అసెంబ్లీ స్పీకర్ల విచక్షణ అధికారులు జోక్యం చేసుకోలేవా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత విజయార్య గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, ఏంటి ఈ ఏవైతే అధికారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా స్పీకర్ దగ్గరే ఉంటాయా? అసలు కోర్టులకు దీనిలో ఎటువంటి అవకాశం లేదంటారా? స్పీకర్ నిర్ణయమే ఫైనలా? ఏమంటారు? అసలు ఏం జరిగింది? రాజకీయ పార్టీల విలువలని మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు భారతదేశంలో, అందున తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి విలువలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఇలా పాపం తలా పిడిక. ఎందుకంటే లక్ష్మణ గారు, మీకు పెద్దలు పాపిరెడ్డి గారికి, అట్లాగే రాబోతున్న ఇద్దరు కాంగ్రెస్ నమస్కారం. నమస్తే. ఒకటే మాట, ఇలా పాపం తలా పిడికడు. ఏ పార్టీ కూడా గట్టిగా లేదు. సో దీనికి ఆద్యం పలికింది ఎవరు? ఆయారాం గాయారాం సంస్కృతి అని చెప్పింది మొదలు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు జరగకపోయేవాళ్ళు. కానీ మిగతా సాంప్రదాయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ఆయారాం గాయారాం సంస్కృతి 60s లో హర్యానాలో వచ్చింది. అంటే ఒక ఆయన ఆయారాం అంటే ఆయన వచ్చిండు, మళ్ళీ పోయిండు బయట. ఇంకోటి పార్టీలు వారిని కనుక అప్పటి నుంచి ఆ సామెత వచ్చింది. ఆయన పేరు ఆయారాం, ఆయారాం వచ్చిండు, పోయిండు కనుక గాయారాం. అందుకని అప్పటి నుంచి పుట్టింది. ఎప్పుడైతే ఈ బాగా విలువలు పెరుగుతున్న క్రమంలో ఫిరాయింపుల చట్టం మీద సరైన చట్టం ఉండాలని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, యువ ప్రధానమంత్రి, 40 ఏళ్ళ ప్రధానమంత్రి అయిండు. ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఈ ఫిరాయింపుల చట్టం చేస్తే బాగుంటుందని 85 చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, మనకు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో అందులో ఆ పార్టీలో ఉన్న మొత్తం సభ్యుల్లో 1/3 పోతే అది ఫిరాయింపు కిందకి రాదు. వాళ్ళ సిద్ధాంత పరంగా విభజించినట్టు. ఇంకా ఉదాహరణ 100 మంది ఉంటే 34 మంది 34 కావాలి. 100లో 34 మంది కనుక మూకుమ్మడి కాబట్టి అప్పుడు ఫిరాయింపు కిందకి రాదు అని చట్టం చేస్తే ఏమైంది? 100 మందిలో 34 అంటే కొంచెం సంఖ్య పెద్దగా. ఒక పార్టీకి ముగ్గురే ఉన్నారు. ముగ్గురు ఉన్నప్పుడు ఏమైంది? ఒకడు పోయినా పార్టీ ఫిరాయింపు రా. ముగ్గురు ఒకటంటే పోయినట్టే కదా, లెక్క తిరిగి వచ్చినట్టే కదా. అప్పుడు ఏమైందంటే దాన్ని పరిహరించడానికి మళ్ళీ అట్లా కూడా చాలా మంది 33, 34 మంది 100లో ఉంటే పోవడం, 100 తెలిసిన పార్టీలన్నీ కూడా 5 ఉంటే 3 చేయడం పెట్టండి అని చెప్పి 2 చేస్తే సరిపోయింది. అట్లా చెప్పి ఆ తర్వాత వచ్చిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫిరాయింపుల చట్టంలో మళ్ళీ 2000 సంవత్సరంలో ఒక మంచి మార్పు వచ్చారు. అంటే ఈ 1/3 అంటే 3 ఒకటి పోయినా 5 2 పోయినా పెంచలేదు కనుక ఫిరాయింపులకి పొత్తలేదు. అది తొందరగా మారుతున్నారు కనుక అట్లా మారకుండా ఉండాలంటే ఇప్పుడు పకడ్బందీ చేయాలి అని చెప్పి ఆ చట్టం కిందకి రాకుండా 66 మంది అంటే 100లో 67 మంది పోతే దానికి లెక్క కాదని ట్రూత్ అంటాను. అది మంచిదే. ట్రూత్ అయినా కూడా దానిలో కూడా అట్లా కూడా చేసే సందర్భాలు మనకు కనపడతాయి.
మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఈ ఫిరాయింపులో మళ్ళీ తెలంగాణ రాకముందు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కొత్తలో 2004లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన తర్వాత అలా 10 మందిని రాజశేఖర రెడ్డి గారు ముందేస్తుంది. అంటే 10 మంది అంటే 26లో 10 అంటే ఏమన్నట్టు ఉంటుంది కాదు. కానీ వాళ్ళు కూడా ఊరుకున్నారు, పెద్దగా కేసు పెట్టలేదు అనే మాటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. కానీ అప్పుడు స్పీకర్ ఎవరు అనుకుంటున్నారు? కేఆర్ సురేష్ రెడ్డి అని అప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాడు. సురేష్ రెడ్డి స్పీకర్. ఆయన ఇప్పుడేమో బీఆర్ఎస్ లో ఉన్నాడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా చూస్తున్నాం. అంటే ఏమన్నట్టు ఆనాడు ఆ స్పీకర్ గా ఉన్నాయని అదవు మాకు తమ నెలవు దగ్గర తమ శత్రువులు దగ్గర అన్నట్టు వాళ్ళకి సురేష్ రెడ్డి గారు 4 ఏళ్ళు ఓకే వచ్చి ఏది చేయలేకపోయింది. తర్వాత రాజీనామాల పార్టీ కొనసాగి రాజీనామా చేయడం, మళ్ళీ రావడం, ముందుకు రావడం, ఇక మొత్తం మీద అప్పుడు ఈ ప్రశ్న ఉంటే కొనసాగింది. తెలంగాణ కోసం ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు రాజీనామా చేయడం, మళ్ళీ ఎన్నికల కూడా తక్కువ మంది గెలవడం అనిపిస్తుంది. ఎప్పుడైతే 2014 వచ్చిన తర్వాత ఈ పీక్ లెవెల్ చేసి ఏదైతే ఫిరాయింపుల మీద ఆడిపిందో, ఫిరాయింపుల మీద గొడవ పెట్టిందో కేసీఆర్ గారు కూడా అదే తప్పు మళ్ళీ 2 సార్లు కొనసాగుతుంది. 2014లో మొత్తం మనకు అసెంబ్లీ గురించి చాలా మంచి విభిన్నమైన అసెంబ్లీ వచ్చింది. తెలంగాణ బడ్జెట్ చాలా విజ్ఞులు ప్రభుత్వంగా ఉద్యమ పార్టీ అని 70-80 మందిని గెలిపారు. కేవలం 63 మందినేమో టీఆర్ఎస్ గెలిపించారు, 21 మందిని కాంగ్రెస్ నుంచి, 15 మందిని తెలుగుదేశం నుంచి, 7గురినేమో ఎంఐఎం నుంచి, 5గురిని బీజేపీ నుంచి, టీపీ నుంచి గెలిచారు. ఒక ఇద్దరేమో బిఎస్పీ నుంచి గెలిచారు. చెరొక పార్టీ అంటే సిపిఎం ఒక సిపిఐ ఇంతమంది ఇంత విభిన్నంగా దాదాపు 12 పార్టీలకు అవకాశం ఇచ్చారు తెలంగాణ పార్టీ. వర్గ పోరాటం ఉండదు, కుల పోరాటం ఉండదు కనుక అన్ని సమస్యలు ఇదే పాటించారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? నాకు 63 సీట్లు వచ్చినాయి, 63 అంటే ఎప్పుడైనా వీళ్ళు మోసం చేయొచ్చు, రేపు పొద్దున వాళ్ళందరూ కలిస్తే బయట అవుతుంది 55 మంది ఉంటారు కదా, ఆ 56 ఏం చేశారంటే పెద్ద ఎత్తున ప్రోత్సాహం పెట్టింది. ఒక్కొక్క పార్టీని ముంగేసుకుంటూ వచ్చారు. 21 మంది ఉన్న కాంగ్రెస్ నుంచి 13 మంది చేస్తున్నారు. తెలంగాణ ఒత్తిడి తీస్తారు. 13 మంది ఒక్కసారి చేయండి, వేరు చేయండి. అట్లాగే 15 మంది ఉన్న టీడీపీ 2సారి లీన్ చేసింది. అందులోని చాలా మంది సీట్ వచ్చేది. 3వ పార్టీ ఏం చేసిండు? ఒక ఎంఐఎం గీర్చలేకపోయిండు, అట్లానే మనకు బీజేపీకి గీర్చలేకపోయింది. కానీ ఆఖరి కమ్యూనిస్ట్ రైట్. రామ్మోహన్ గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, మళ్ళీ మాట్లాడతాను మీతో నేను. మరొకసారి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే 15 మందిలో సార్ మీ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది, ఏదో వినబడటం లేదు, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. క్షమించాలి మీరు, ఎందుకంటే కొంచెం కంటిన్యూ మాట్లాడండి సార్. అట్లానే కాదు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అనిపించింది నాకు. ప్రాబ్లం లేదు సార్, 2 ఫోన్లు వస్తున్నాయి. ఒకళ్ళు పెద్ద ఫోన్ కట్ చేస్తే విరుగు, వాళ్ళకి అర్థం కాదు ఎందుకు కట్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే అప్పుడు మొదటిసారి 2014లో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అది ఏం చేయాలి, టీఆర్ఎస్ ఎక్కడ టీఆర్ఎస్ అంతా ఓడిపోతుంది. అప్పుడు చేసింది అది. కానీ వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు చేస్తుడికి చేతులు ఎత్తి చూసుకుంటే వీళ్ళు రాజ్యం నచ్చింది కనుక వాళ్ళు 1, 2, 3 అందరూ పోతుంటే కూడా బీజేపీని విలీనం చేసేదాకా ఎక్కడ స్పీకర్ ఫిర్యాదు చేయలే, వాళ్ళు ఖచ్చితంగా పోటీ కూడా ఏం చేయలేము కాంగ్రెస్ వాళ్ళు. అదే రకంగా టీడీపీ వాళ్ళు పోలేదు, అదే రకంగా వీళ్ళు పోలేదు. పోయిన సందర్భం ఎక్కడ పోయిన స్పీకర్ లేదు. స్పీకర్ ఏం చేసిండు? అప్పుడు ఎవరు స్పీకర్? అప్పుడు మనకు బస్సుదాచారు స్పీకర్. మళ్ళీ ఆయన అదే లాంచి పోటీ వేరే ఉంటుండే. ఆయన ఏం చేసిండు? మళ్ళీ ఫిరాయింపులు కాకముందే 6 నెలల ముందే రాజీనామా చేసి ఏదో తప్పు చేసి అయిపోయింది. 3వసారి 2018లో గెలిచినప్పుడు సేమ్ మన పరిస్థితి ఏంటంటే 19 కాంగ్రెస్ టీడీపీకి 2 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 1 వచ్చింది. ఇక్కడ చూసుకుని ఎంఐఎం 7 ఉన్నాయి, వీళ్ళకి 85 సీట్లు వచ్చినాయి. మొదటిసారి సమర్థించుకోవడం కరెక్ట్ కాదు, అది కూడా తక్కువ. కానీ 2వసారి 85 వచ్చినా అయిపోతలేదు. ఎందుకంటే పార్టీలు నాశనం చేయాలి, శత్రు చేతం రుణ చేసి ఉంచుకోవద్దని టీఆర్ఎస్ చేసిన పని ఏంటంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది ఈ దొంగాట. అప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు స్పీకర్ ఎవరున్నారు? ఇప్పుడు ఫిరాయించిన లక్ష్మీపుత్రుడు అంటే ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అదే చేసిండు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కానీ బాధిత పార్టీలు
కోర్టు పోయి లేకపోతే స్పీకర్ని ఛాలెంజ్ చేసి స్పీకర్ తీర్పు ఇచ్చలేకపోతే వేరుగా ఉంటాడు పోలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఒక్కొక్కరు చేసినప్పుడు 2 సార్లు కేసీఆర్ చేసింది కూడా అనాయితికము, సమస్య లేదు. కానీ శంకర్లో వస్తే తీర్థం చేస్తున్నాడు. అప్పుడు ఇక 3వది ఇక్కడికి వస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి కేవలం 64, ఇంకొకటి ఎక్కించారు 63 కంటే ఒకటి 64 సీట్లు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మిత్రపక్షం సిపిఐ ఒకటి, మిగతా లెక్కంతా మనకు ఉంది కదా, సిపిఎం ఎంఐఎం 7, బీజేపీ 8 అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏమైందంటే అదే పని మనకి మన రేవంత్ రెడ్డి కూడా ముందు పెట్టింది. రేవంత్ రెడ్డి 2023 ఏమన్నాడు, మీరు కనుక ఫిరాయింపుదారులను రాళ్ళతో కొట్టండి అని మాట్లాడాడు. ఫిరాయింపుదారులను ఓడించండి అని పిలిపించారు. నిజంగానే ప్రజలు కూడా ఏం చేశారంటే ఆయన పిలుపు మేరకు 12 మంది కాంగ్రెస్ వాళ్ళు ఫిరాయిస్తే 10 మందిని ఓడించారు. మంచి పని. కానీ అదే పని ఇక్కడ మొదలు పెట్టింది ఎవరు? కడియం ఫిర్యాదు గారు ఏమన్నా 3 రోజులు ప్రభుత్వం పడిపోతే 3 నెలలు ముందుకు పొమ్మంటాడు. మన పల్ల రాజశేఖర అన్న అన్నోడే ఇప్పుడు ఇలా చేసింది కదా కడియం ఫిర్యాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది మీడియా కానీ ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అంటున్నారు. సమర్థించలేదు. ఆల్రెడీ గారు బాగా తెలుసు. కోర్టు సంగతి ఏదైనా న్యాయవాది చెప్తున్నాను నేను, సమర్థించు కాదు ఇది. కోర్టుకి ఎందుకు పోయింది, ఏ పర్పస్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అయితే దాన్ని ముగిసిపోయిన అధ్యాయం కనుక దాన్ని ముగించింది అంతే తప్ప కోర్టు స్వీకరించిన తీర్పును అంగీకరించినట్టు ఎక్కడా కాదు. పత్రికలు తప్పు రాస్తున్నాయి, లీగల్ నాలెడ్జ్ లేక మనం కూడా మాట్లాడుతున్నాం అంటున్నాయి. దానికి మనం చెప్తాం. మొదలు మీరు స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఏం పట్టించుకుంటాడు, నడుపుతున్నాడు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఒక చిన్న ఆర్డర్ దొరికింది. అక్కడికి డివిజన్ బెంచ్కి వెళ్ళి డివిజన్ బెంచ్ మళ్ళీ వెనకకి పోయి ఇవన్నీ కాదని చెప్పి సుప్రీంకోర్టు పోయాడు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మహేశ్వర్ రెడ్డి అని ఆయన కూడా ఫిర్యాదు చేసిన బీజేపీ కూడా సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు ఏమన్నా వాదన ఏముంది, కేసు ఏముంది, నిన్న వైన కేసు చెప్తాను నేను. అందులో ఏముందంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకుని ఆలోచిస్తున్నాడు దీని వల్ల అర్థం అవుతుంది మాకు, వీలైనంత బెటర్ చేయండి అంటే స్పీకర్ మీద నిర్ణయం తీసుకోవచ్చా లేదా మేమంతా వచ్చింది. దాని మీద క్లారిటీ ఇచ్చేది సుప్రీంకోర్టు ఏమంటదంటే స్పీకర్ పరిధి అంటే ఇక్కడ ఉంటుంది అసెంబ్లీ ఆవరణలో మాత్రమే స్పీకర్ పరిధి. బయటకు వచ్చి తీర్పు చెప్పే కారణం ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ తప్ప స్పీకర్ గా ఉండదు అధికారం. ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే. ట్రిబ్యునల్ చైర్మన్ ఏం చేయాలి, తన ముందు కేసులు వీలైతే తొందరగా పరిష్కరించాలి. అసలు 4 వారాలు ఓసారి 3 వారాలు శిక్ష పొడిగించుకుంటా పోయి చివరికి ఏమైందంటే ఈ పొడిగిస్తున్నా ఇస్తలేడు అని మళ్ళీ ఆయన చెప్పి కోర్టు ధిక్కారం పెట్టింది. ఒక్క మాట ఇప్పుడు మనకు ఓకే కాదు, మీకు చెప్తా అసలు సంగతి చెప్తున్నాను. కోర్టు ధిక్కారం పిటిషన్ వేసాం. ఈ కోర్టు ధిక్కారం పిటిషన్ వేస్తే నువ్వు రేపు పొద్దున 1 జనవరి నాడు ఎక్కడ ఉంటావో తెలుసుకోమని చెప్పి ఇదే స్పీకర్ కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ ఉంటావో తెలుసుకోమని చెప్పి అంటే ఏంటి, జైల్లో ఉంటావా లేకపోతే స్పీకర్ ఉంటావా అని చెప్పినట్టే కదా. దాని మీద స్పందించి కూడా మళ్ళీ రేపు చేసుకుంటూ వచ్చాడు. కోర్టు ధిక్కారం పిటిషన్ ఒకటి, మొదటి నిర్ణయం చేసుకుంటాం ఒకటి, 2 ఉంటాయి. నిర్ణయం తీసుకోవడానికి 2-3 వాయిదాలు పెట్టాం కదా, ఎందుకు తీసుకుంటారని చెప్పి ఈసారి చివరి వాయిదాన్ని ఒకసారి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఒకసారి 5 తీర్పు, ఒకసారి 2 తీర్పు, ఒకసారి 1 తీర్పు, ఇట్లా ఇచ్చుకుంటూ 8 మంది ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు దగ్గర ఏమంటాడు, సగం మంది ఇచ్చిన సార్ రోమన్ పిల్లగాడు కదా టీచర్ దగ్గర చెప్పాడు, సగం మంది అయిపోయిన సార్, 3 చేసిన సార్, 5 చేసిన సార్ అని చెప్తున్నాడు. తీరా ఏమైందంటే నిన్న తీర్పుతో సిగ్గు అంటున్నాను. తప్పనిసరి ఫిరాయింపులు ఎవరు చేసిన తప్పే, కానీ నా స్పీకర్ నిర్ణయం చరిత్రలో దుర్మార్గమైన రోజు, ప్రజాస్వామ్యానికి స్పీకర్ రోజు ఇది. నిజంగా చెప్పాలంటే ముంగేది కంకడానికి అర్థమైంది అన్నట్టు ఎందుకు ఆయన కనీసం మనకు దానం లాంటిదైనా ఆయన అనర్హత ఎందుకు వేయలేదు, పూర్తిగా తన వ్యక్తిత్వం తప్పుకొని చేసేది. అయితే దీని మీద నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఒక మాట ముగిస్తాను. సుప్రీంకోర్టులో కేసు కొట్టేసినాను టీఆర్ఎస్ చుక్కేదు 2 తప్పుడు మాటలు అంటున్నాడు. కాదు, ఎందుకు కాదంటే నిన్న కేసు 2 కేసులు. ఒకటేమో స్పీకర్ నిర్ణయం తీసుకోమని కేసు తీసుకుంటలేడు కనుక మీరు ఇచ్చిన ఆర్డర్ కూడా పాటించలేదు, దాని మీద కోర్టు ధిక్కారం కేసు 2 ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పిండు అభిషేక్ పెద్ద తెలుగుతో ఏంటో వాదిస్తే కానీ అలా అయ్యా మీరు చెప్పింది ఏమైంది, తీర్పు చెప్పాలా చెప్పిండు, తీర్పు ఎట్లా చెప్పాలని ఏం లేదు, తీర్పు ఎట్లా చెప్పినట్టు లెక్క. రెండోది కోర్టు ధిక్కారంకి ఎందుకు రాదంటే మీరు చెప్పాలని చెప్పేసి తీర్పు అయిపోయింది కదా. ఈ 2 పిటిషన్లు డిస్మిస్ కూడా కాదు, ఇన్ప్రాక్టికల్స్ అంటే పని లేకుండా పోయినాయి. ఆ పిటిషన్ విలువ లేదు కూడా తీసేసింది అంతే తప్ప సుప్రీంకోర్టు మనకు టీఆర్ఎస్ సుఖేదరి చేయాలి, చంద్రుడు చేయాలి, ఏమేమి చేయాలి. ఇవాళ దీనిలో మళ్ళీ కోర్టు మోడిచింది, వాళ్ళకి మొదలు పెట్టాల్సింది. ఈ రావణ కాస్త కారు ఇంకా 2.5 ఏళ్ళు నడుస్తుంది. ఇది ముందు పడేది ఏం కాదు. ఈ ఫిరాయింపుదారులు అద్భుతంగా పదవి అనుభవిస్తారు, జరుగుతూనే ఉంటది. ఒరేటోడు ఒరుకుతా పోతున్నాడు, పడుకు తినబోతున్నాడు అంటున్నాడు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా. పాపిరెడ్డి గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి రామ్మోహన్ గారు మాట్లాడింది, ఈ శివలాల్ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆయన వాయిస్ తీసుకుందాం. పాపిరెడ్డి గారు మేము తీసుకుంటాను. ముందు శివలాల్ గారు మీరు చెప్పండి.